వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, దీనిని వెస్ట్ బెంగాల్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం లేదా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఇటీవల ఒక పథకాన్ని అనౌన్స్ చేశారు. అది కూడా స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేదాన్ని. సో ఈ స్కీమ్ గురించి ఒకసారి చూద్దాం. వెస్ట్ బెంగాల్లో మనకి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆ స్టేట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ కోసం రిలీజ్ చేసిన స్కీమ్. అంటే ఇది ఏ ఫీల్డ్కి సంబంధించింది అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించింది, విద్యా వ్యవస్థకి సంబంధించిన స్కీమ్ ఇది. అండ్ దట్టు దీంట్లో ఉండే బెనిఫిట్ ఏంటి అంటే 10 లక్షల అమౌంట్ వరకు ఫినాన్షియల్ సపోర్ట్ని పొందొచ్చు. దేనికోసము అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి కానీ, అనుకున్న ఎడ్యుకేషన్ కోర్స్ కంప్లీట్ చేయడానికి కానీ, లేకపోతే నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ని ప్రిపేర్ అవ్వడానికి కానీ, ఇలాంటి వేటి కోసమైనా సరే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం దాదాపుగా 10 లక్షలు, ఎగ్జాక్ట్గా 10 lakhsని ఈ స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్ ద్వారా ఒక లోన్ రూపంలో మనకి స్టూడెంట్స్కి ఇవ్వబడుతుంది. దట్టు వెస్ట్ బెంగాల్ స్టూడెంట్స్కి. దానినే మనకి వెస్ట్ బెంగాల్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అని కూడా అనొచ్చు. సో దీంట్లో 2 కండిషన్స్ ఏంటి అంటే, ఒకటి ఈ స్కీమ్ని వెస్ట్ బెంగాల్లో స్టూడెంట్స్కి మాత్రమే అమలు పరుస్తారు. సో ఓన్లీ ఫర్ ద వెస్ట్ బెంగాల్ స్టూడెంట్స్. సో రెండోది వచ్చేసి ఎవరికి ఇస్తారు అంటే, ఎవరు ఎలిజిబుల్ అంటే హూ ఆర్ ద స్టూడెంట్స్ అబౌవ్ ద 10th క్లాస్ కన్నా పైన ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్లే. 10+ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్లే. అలాగే ఎంత ఇయర్స్ మించకూడదు, ఏజ్ ఎంత మించకూడదు స్టూడెంట్స్కి అంటే 40 years. సో 40 సంవత్సరాల కన్నా కింద ఉన్న వాళ్ళు, 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఈ మధ్యలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అది ఏ కోర్స్కైనా సరే, సో అలాంటి వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా 10 lakhs rupees వరకు లోన్ పొందే అర్హత అనేది ఉంటుంది. సో తర్వాత జాబ్ వచ్చిన 15 years తర్వాత ఆ లోన్ని రీపే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ద గెట్టింగ్ ద జాబ్ 15 years కంప్లీషన్, అప్పుడు మొత్తం లోన్ని పే చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా వీళ్ళు కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్ కానీ, ఐఐటి లాంటి ఎగ్జామ్స్ కానీ, ఐఐఎం లాంటి ఎగ్జామ్స్ కానీ, లేదా వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒకవేళ ఎక్స్పెన్సెస్ పెట్టాల్సి వస్తే, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్, నాన్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ లైక్ ఉండడానికి హాస్టల్కి కానీ వాట్ ఎవర్, సో చదువు కంప్లీట్ అవ్వాలి, అనుకున్న కోర్స్ని కంప్లీట్ అయ్యేలాగా ఎంత మొత్తం అయితే ఖర్చు పెట్టుకోవాలో అంత మొత్తాన్ని కూడా మనకి ఈ స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్ ద్వారా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అందజేస్తుంది స్టూడెంట్స్కి. సో దాట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అలాగే వెస్ట్ బెంగాల్ అనేది ఒక సెన్సేషనల్ స్కీమ్ అని చెప్పొచ్చు ఇండియాలో. ఎందుకంటే జనరల్గా ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఇండియాలో. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ద బెస్ట్ స్కీమ్ ఉంది ఇండియాలో, ఫీజ్ రియంబర్స్మెంట్ అంటాం. చాలామంది బీటెక్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే మనకి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పటికి బీటెక్ని కంప్లీట్ చేశారో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ పొందిన వాళ్ళే. అలాంటి పథకాలే మనకి రాజస్థాన్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఇలాంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేశారు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఫౌండేషన్స్ ముందుకు వచ్చాయి. లైక్ యూపీఎస్సీ చదవాలన్నా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చదవాలన్నా, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా ఫౌండేషన్స్ ముందుకు వచ్చి సో వాళ్ళకి స్కాలర్షిప్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా ఏం కాకుండా మీకు ఏ కోర్సు చదవాలనుకుంటే ఆ కోర్స్కి తగ్గట్టుగా ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుని సో ప్రారంభించిన పథకంగా చెప్పొచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ ఆర్ దేర్. సో దీంట్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్న మాట వాస్తవమే, కానీ ఎడ్యుకేషన్ పరంగా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ కింద వెస్ట్ బెంగాల్ స్టార్ట్ చేసిన స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ని చెప్పొచ్చు. అలాగే వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్గా ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే జగదీష్ ధాన్కర్. సో జగదీష్ ధాన్కర్ ప్రస్తుతం మనకి వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్గా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ మనకు తెలుసు, మమతా బెనర్జీ. అలాగే వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ ప్లేస్గా మనం చెప్పుకునేది సుందర్ బన్స్ అంటాం. భారతదేశంలోనే రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్కి ఫేమస్గా, మ్యాంగ్రూవ్స్కి ఫేమస్గా సుందర్ బన్స్ని చెప్పొచ్చు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డే వచ్చేటప్పటికి వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. సో ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే July 2nd రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే ఆల్రెడీ మనం చాలాసార్లు న్యూస్లో ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గురించి చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా క్రికెట్ ఫీల్డ్లో కానీ, లేకపోతే ఇలాంటి ఒలింపిక్స్ ఈవెంట్లో కానీ, షూటింగ్ విభాగంలో కానీ, బ్యాడ్మింటన్ విభాగంలో కానీ ఇలాంటి న్యూసెస్ని చాలామంది ఏవైతే న్యూస్ ఉంటుందో అలాంటి వార్తల్ని ఎక్కువ మంది ప్రజలకి చేరవేసేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా స్పోర్ట్స్ జర్నలిస్ట్ని చెప్పొచ్చు. అలాంటి స్పోర్ట్స్ జర్నలిస్ట్కి సంబంధించిందే వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అనేది మనకి July 2nd రికగ్నైజ్ చేశారు. సో దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకుందాం. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి లౌసెన్ ఇన్
స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్లో ఉంది లౌసెన్ అనే ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రొఫెషనల్ అసోసియేషన్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమంది స్పోర్ట్స్ జర్నలిస్ట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి భరత్ సుందర్ సేన్. భరత్ సుందర్ సేన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సురేష్ రైనా యొక్క ఇటీవల ఒక ఆటోబయోగ్రఫీ అనేది రిలీజ్ అయింది, దాని పేరు బిలీవ్ అని చెప్పేసి. సో సురేష్ రైనా గారి ఆటోబయోగ్రఫీ వచ్చేసి బిలీవ్ అనేది. సో ఈ బిలీవ్ని సురేష్ రైనాతో పాటు రాసిన ఆథర్ ఎవరు అంటే భరత్ సుదర్శన్. సో ఈయన ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్. ఈయన ద ధోని టచ్ అనే బుక్ని కూడా రాశారు. ఈయన గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే పుల్జర్ ప్రైజ్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే పుల్జర్ ప్రైజ్ని 21 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేటగిరీస్లో ఇస్తారు. అలాంటి కేటగిరీస్లో ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ ఈసారి పుల్జర్ ప్రైజ్ వచ్చిన జర్నలిస్ట్ ఎవరు అంటే మేఘనా రాజగోపాలన్. సో మేఘనా రాజగోపాలన్కి ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ కేటగిరీలో పుల్జర్ ప్రైజ్ 2021 రావడం జరిగింది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే మనకి భరత్ సుదర్శన్ ఉన్నారో ఈయన కూడా గుర్తుపెట్టుకోవాలి, సుందర్ సేన్ అనే పర్సన్ని. ఎందుకంటే సురేష్ రైనాకి సంబంధించిన బిలీవ్ అనే బుక్ కానీ లేకపోతే ధోనికి సంబంధించిన ద ధోని టచ్ అనే బుక్ని కానీ రాయడంలో ఈయన మెయిన్ పాత్ర వహించారని చెప్పొచ్చు. సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అనేది ఎప్పుడు అంటే July 2. సో ఇది నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి వరల్డ్ UFO డే. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి వరల్డ్ UFO అనే డేని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే July 2. సో ఆల్రెడీ మనకు తెలుసు UFO అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. సో జనరల్గా చెప్పాలి అంటే ఇది ఒక డిస్కషన్ లాంటిదని చెప్పచ్చు. సర్టైన్ ప్రూఫ్స్ లేవు, ఓన్లీ థియరిటికల్గా ఉన్నదే, ప్రాక్టికల్గా ఎగ్జాక్ట్గా ప్రూవ్ కాని కాన్సెప్ట్ ఇది అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. ఇదే కాన్సెప్ట్ గురించి సో పలు ప్రపంచాలు ఇప్పటికీ రీసెర్చ్ చేస్తున్నాయి, కొన్ని వాదిస్తున్నాయి కూడా. అలాంటి కాన్సెప్ట్ మీద July 2 వరల్డ్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ డే UFO డే కింద రికగ్నైజ్ చేశారు. సో దీనికి కారణం ఏంటి అంటే 1947లో కెనెత్ ఎర్నాల్డ్ అనే పర్సన్ వల్ల ఇలాంటి కాన్సెప్ట్ క్రియేట్ అయిందని చెప్పచ్చు. కెనెత్ ఎర్నాల్డ్ అనే పర్సన్ మనకి అమెరికాకి చెందిన వ్యక్తి. ఈయన ఫస్ట్ టైం ఒక 9 బ్లూ కలర్ అన్ఐడెంటిఫైడ్ ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి V షేప్లో ఫ్లై అవ్వడం అనేది రికగ్నైజ్ చేశారు. కానీ దాన్ని సెట్ అయిన ఆధారాలతో ఆయన ప్రూవ్ చేయలేకపోయారు. దాని తర్వాత మళ్ళీ 1947లోనే రోజ్వెల్ ఘటన అని చెప్పేసి ఒకటి జరిగింది. సో దాని తర్వాత వరుసగా ఇన్సిడెంట్స్ అనేవి US UKలో అవుతా వచ్చాయి ఇలాంటి అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్. చివరికి ఇండియాలో కూడా 2007లో కల్కత్తాలో 3:30 to 6:30 మధ్యలో 2007 జూలై మంత్లో కూడా సో ఇలాంటి ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ లీనియర్ షేప్లో తర్వాత ట్రయాంగులర్ షేప్లో అక్కడ ఫ్లై అయినట్టు కొంతమంది రికగ్నైజ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకి వాదించే వాదనలే కానీ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ అయితే ఉంది కానీ దానికి సెట్ అయిన ఆధారాలు కానీ లేకపోతే సెట్ అయిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కానీ ఏమీ లేవు. సో ఇలాంటి మిస్టీరియస్ కాన్సెప్ట్కి సంబంధించిన డేని ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే July 2. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డే గుర్తుపెట్టుకుంటే చాలు. వరల్డ్ UFO డే అనేది ఎప్పుడు అంటే July 2. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆథర్కి సంబంధించి పాలసీ మేకర్స్ జర్నల్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్ DC. సో బుక్ పేరు వచ్చేసి ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్ DC పాలసీ మేకర్స్ జర్నల్ అని చెప్పేసి ఒక బుక్ని రాశారు. ఇది రాసింది ఎవరు అంటే కౌశిక్ బసు, ఆర్థికవేత్త. భారతదేశంలోనే ఒక ప్రముఖ ఆర్థికవేత్తగా చెప్పొచ్చు కౌశిక్ బసు గారిని. సో ఆయన రాసిన బుక్ పాలసీ మేకర్స్ జర్నల్ ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్ DC అనేది. అలాగే కౌశిక్ బసు మనకి వరల్డ్ బ్యాంక్లో 2012 నుంచి 2016 మధ్యలో వర్క్ చేశారు. సో ప్రముఖ ఎకనామిస్ట్గా, చీఫ్ ఎకనామిస్ట్గా 2012 to 2016 మధ్యలో వరల్డ్ బ్యాంక్లో ఇండియా తరపున వర్క్ చేసిన వ్యక్తి ఈయన. అలాగే ఈయన ఏదైతే బుక్ ఉందో ఫ్రమ్ న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్ DC ఇలాంటి మనకి పర్టిక్యులర్ నేపథ్యం ఉన్న బుక్స్ని చాలా రాశారు. దాంట్లో ఒకటి వచ్చేసి ద రీట్రీట్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఈయన రాసిన దాంట్లోనే చాలా పాపులర్గా చెప్పొచ్చు. ద రీట్రీట్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఈయన రాసిన దాంట్లో పాపులర్ బుక్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద రిపబ్లిక్ ఆఫ్ బిలీవ్స్. ద రిపబ్లిక్ ఆఫ్ బిలీవ్స్. సో ద రిపబ్లిక్ ఆఫ్ బిలీవ్స్, ద రీట్రీట్ ఆఫ్ డెమోక్రసీ, బియాండ్ ద ఇన్విజిబుల్ హ్యాండ్
అనలిటికల్ డెవలప్మెంట్స్ అంటే ఎకానమీ రిలేటెడ్ ఆర్థిక నేపథ్యంలో ఉన్న బుక్స్ని కథనాన్ని రాయడంలో ప్రముఖ పర్సన్గా మనం కౌశిక్ బసుని చెప్పచ్చు. అలాంటి కౌశిక్ బసు రాసిన బుక్ వచ్చేసి మనకి పాలసీ మేకర్స్ జర్నల్ అండ్ ఫ్రమ్ న్యూఢిల్లీ టు వాషింగ్టన్ DC. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కొన్నిసార్లు ఎవరైతే మనకి ఎకనామిస్ట్ కానీ సైంటిస్ట్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారో లేకపోతే ఆ కళా నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళు రాసిన ప్రజెంట్ బుక్ ఫస్ట్ బుక్ పాపులర్ బుక్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఈయన ప్రజెంట్ రాసిన బుక్కే ఫ్రమ్ న్యూఢిల్లీ టు వాషింగ్టన్ DC అనే బుక్. అలాగే ఈయన పాపులర్ బుక్స్లో గుర్తుపెట్టుకునేది మనం ఏదైతే అనుకున్నామో ద రిపబ్లిక్ ఆఫ్ బిలీవ్స్ కానీ లేకపోతే ద రీట్రీట్ ఆఫ్ డెమోక్రసీ కానీ బియాండ్ ద ఇన్విజిబుల్ హ్యాండ్ కానీ అనలిటికల్ డెవలప్మెంట్స్ కానీ ఈయన రాసిన బుక్స్లోనే చాలా పాపులర్ బుక్స్గా చెప్పొచ్చు. సో కౌశిక్ బసు న్యూఢిల్లీ టు వాషింగ్టన్ DC మీద రాసిన ఆయన ఇటీవల ఒక బుక్ రాశారు, అది రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నేషనల్ చార్టర్డ్ అకౌంట్స్ డే. నేషనల్ చార్టర్డ్ అకౌంట్స్ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే July 1st. ఆల్రెడీ July 1st గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏమని అంటే July 1st అనే దాన్ని GST డే కింద కూడా రికగ్నైజ్ చేశారని, దాంతోపాటు నేషనల్ డాక్టర్స్ డే కూడా మనకి July 1st అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే July 1st అనేది నేషనల్ డాక్టర్స్ డే వస్తుంది, GST డే వస్తుంది, అలాగే నేషనల్ చార్టర్డ్ అకౌంట్స్ డే అనేది కూడా మనకి July 1st రికగ్నైజ్ చేయబడింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఇండియా ICAI ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1949లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో దీని ఆధ్వర్యంలోనే ఎవ్రీ ఇయర్ కూడా July 1st నేషనల్ చార్టర్డ్ అకౌంట్స్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ప్రపంచంలో అతిపెద్ద సంస్థ ఈ ఫీల్డ్లో ఏది అంటే మనకి అమెరికాకి చెందింది, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ అంటాం. సో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పేరుగాంచింది. దీని తర్వాత ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ సంస్థగా ఉన్నది ఏది అంటే సో ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి సెకండ్ సంస్థగా ఉంది. సో ఈ రెండింటిని ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. దాంతోపాటు చార్టర్డ్ అకౌంట్స్ డే అనేది July 1st, GST డే అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ డాక్టర్స్ డే కూడా July 1st. ఆల్రెడీ July 2 గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. July 2 వచ్చేటప్పటికి వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ UFO డే, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటాం కదా, వరల్డ్ UFO డే అండ్ వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అనేది కూడా మనకి July 2 రికగ్నైజ్ చేయబడింది. అది July 1st అండ్ July 2 గురించి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంద్రజాల్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇంద్రజాల్ అనేది దేనికి సంబంధించింది అంటే డ్రోన్ సిస్టమ్కి సంబంధించింది. గ్రీన్ రోబోటిక్స్ ఈ పేరు ఎక్కువగా ఈ మధ్యన వార్తల్లో వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే గ్రీన్ రోబోటిక్స్ అనే సంస్థ ఇటీవల ఇండిజీనియస్ టెక్నాలజీతో మనకి ఇంద్రజాల్ డ్రోన్ సిస్టమ్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది, డిజైన్ చేసింది. ఇది కూడా ఎస్పెషల్లీ డిఫెన్స్లో యూజ్ చేయడం కోసం. ఏమని చెప్పింది అంటే గ్రీన్ రోబోటిక్స్ సో మనకి మాన్యువల్ వెపన్స్ కానీ లేకపోతే నెక్స్ట్ అలాంటి టెక్నాలజీ కానీ ఇప్పుడున్న AI టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉన్న వెపన్స్తో పోటీ పడలేవు. సో అలా పోటీ పడాలి, అట్లా మనల్ని అటాక్ చేసే వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఇలాంటి టెక్నాలజీతో కూడా సిస్టమ్స్ అవసరం. సో అందుకని ఇంద్రజాల్ డ్రోన్ సిస్టమ్ని గ్రీన్ రోబోటిక్స్ ఇటీవల మ్యానుఫ్యాక్చర్ చేశానని చెప్పడం జరిగింది. అయితే అదంతా అది వార్తల్లో చెప్పిందిగా మనం కన్సిడర్ చేయాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ సంస్థ ఇంద్రజాల్ అనే డ్రోన్ సిస్టమ్ని ఇటీవల డిజైన్ చేసింది ఇండిజీనియస్గా అని అడిగితే గ్రీన్ రోబోటిక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇది 1000 to 2000 కిలోమీటర్స్ పరిధి వరకు ఏవైతే మనకి ఎనిమీ వెపన్స్ ఉంటాయో దానిని డిటెక్ట్ చేయడం కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని ఆపరేషన్స్లో కానీ దీనిని ఎస్పెషల్గా వాడచ్చు అని చెప్పేసి గ్రీన్ రోబోటిక్స్ చెప్పడం జరిగింది. అది దీని యొక్క స్పెషాలిటీ. ఎస్పెషల్లీ ఎక్కువ ఏరియాలో గస్తీ కాయడానికి కానీ లేకపోతే ఎక్కువ ఏరియాలో ఈ వెపన్స్ లాంటి వాటిని లేకపోతే ఏవైతే ఎంటర్ అవుతున్నాయో బోర్డర్స్ ఏరియాలో అలాంటి వాటిని టార్గెట్ చేసి డిటెక్ట్ చేయడంలో మనకి ఇంద్రజాల్ డ్రోన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అని గ్రీన్ రోబోటిక్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యన డ్రోన్స్ అనేవి బాగా పాపులర్ అయ్యాయి. దీనికి కారణం జమ్మూ కాశ్మీర్ అని చెప్పచ్చు. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత డ్రోన్ అనే పదం కానీ డ్రోన్ కాన్సెప్ట్ కానీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద మొట్టమొదటిసారిగా ఇండియాలోనే ఒక డ్రోన్ అటాక్ జరిగింది. అది ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంగా తీసుకోవచ్చు లేదా ఇండియాలో సంబంధించి ఆర్మీ విషయంగా తీసుకోవచ్చు.
అయితే దీనికి మన కాన్సెప్ట్కి ఉన్న సంబంధం ఏంటి అంటే అసలు ప్రపంచంలోనే మొట్టమొదటిది డ్రోన్ అటాక్, ట్విన్ డ్రోన్ అటాక్ అంటాం. అది 2019లో సౌదీ అరేబియాలో జరిగింది. సో అది కూడా కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి అటాక్ అది డ్రోన్ అటాక్ అంటాం. సౌదీ అరేబియాలోని ఒక ఆయిల్ రిజర్వ్ మీద జరిగింది, ఆర్మాకో అని చెప్పేసి, ఆర్మాకో ఆయిల్ రిజర్వ్. సో ఇది సౌదీ అరేబియాలో ఉంది. దీని మీద ట్విన్ డ్రోన్స్తో దాడి చేశారు. దాని తర్వాత అంతే చర్చనీయాంశంగా, అంతే ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ రేపింది ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద ఉన్న డ్రోన్ని దాడి చేయడం. అంతేకాకుండా గ్రీన్ రోబోటిక్స్ ఏం చెప్పిందంటే 2019లో లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవ ఆధీన రేఖ, వాస్తవ రేఖ, ఇంటర్నేషనల్ బోర్డర్స్ గుండా 166 డ్రోన్స్ని గుర్తించారు అని 2020లో 77 డ్రోన్స్ని గుర్తించడం కూడా జరిగింది అని గ్రీన్ రోబోటిక్స్ చెప్పడం జరిగింది. సో దీనికి కారణం ఏంటంటే ఒకటి అది చీప్ మ్యానుఫ్యాక్చరింగ్, 2 ఈజీ టు ఆపరేట్, 3వది వచ్చేసి అది తక్కువ ఏమంటారు హైట్లో ట్రావెల్ చేసేది కాబట్టి రేడార్ సిస్టమ్ దానిని కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి చాలా టెర్రరిస్ట్ సంస్థలు కానీ లేకపోతే ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయో సో వాళ్ళు ఈ డ్రోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కంట్రోల్ చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో, హై టెక్నాలజీతో కూడిన డ్రోన్ సిస్టమ్ అవసరం. అందుకే గ్రీన్ రోబోటిక్స్ ఇంద్రజాల్ అనే ఒక సిస్టమ్ని స్టార్ట్ చేసింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ రోబోటిక్స్, ఇంద్రజాల్ డ్రోన్ సిస్టమ్. ఇటీవల ఏ ఎయిర్ బేస్ మీద డ్రోన్ దాడి జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్ ఎయిర్ బేస్ మీద. ప్రపంచంలో ట్విన్ డ్రోన్స్ దాడి అనేది ఏ దేశం మీద జరిగింది 2019లో అంటే సౌదీ అరేబియాలోని ఆయిల్ రిజర్వ్ మీద జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇంద్రజాల్ అండ్ డ్రోన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ న్యూస్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి న్యూస్లో ఉంది. దీనికి కారణం ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 66th ఫౌండేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మనకి తెలుసు 1806 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ బాంబే ఈ మూడింటిని కూడా మర్జ్ చేసి ఇంపీరియల్ బ్యాంక్ కింద చేంజ్ చేయడం జరిగింది. అలా ఆ ఇంపీరియల్ బ్యాంక్ ని 1955 జూలై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద చేంజ్ చేయడం జరిగింది. అంటే ఎస్బీఐ యొక్క ఫౌండేషన్ డే జూలై 1, 1955 కింద చెప్పొచ్చు. అలాంటి ఎస్బీఐ యొక్క 66th ఫౌండేషన్ డే అనేది ఇటీవల నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసు ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది అండ్ ప్రస్తుతం దానికి చైర్మన్ గా దినేష్ కారా కూడా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఇటీవల ఏ బ్యాంక్ 66th ఫౌండేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంది అంటే దట్ ఈస్ అ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కేవి సంపత్ కుమార్ పాస్డేవి. సో కేవి సంపత్ కుమార్ గారు రీసెంట్గా హార్ట్ అటాక్ కారణంగా మరణించారు. సో ఈయన న్యూస్లోకి వచ్చారు. ఈయన భారతదేశంలోని ప్రముఖ మరియు వన్ అండ్ ఓన్లీ సాంస్క్రిట్ పేపర్ అయిన సుధర్మ అనే పత్రికకి ఎడిటర్గా కూడా పనిచేశారు 31 సంవత్సరాలు. అలాగే ఈ సుధర్మ పత్రిక గురించి కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రపంచంలోనే ఓన్లీ వన్ సాంస్క్రిట్ పేపర్ ఇది. 1970 స్టార్ట్ చేశారు దీన్ని ప్రచురించడం. అది కూడా ఏ స్టేట్ నుంచి అంటే కర్ణాటక. సో కర్ణాటకలోని మైసూర్ ప్రాంతం నుంచి 1970 నుంచి కూడా ఈ పత్రిక అనేది ప్రచురించడం జరుగుతుంది. ఇలాంటి సుధర్మ అనే న్యూస్ పేపర్కి ఎడిటర్గా పనిచేసిన కేవి సంపత్ గారు సో రీసెంట్గా హార్ట్ అటాక్ కారణంగా మరణించారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే సాంస్క్రిట్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఇంకొక డే కూడా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ సాంస్క్రిట్ డే. సో వరల్డ్ సాంస్క్రిట్ డే అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఏ డేని రికగ్నైజ్ చేశారంటే August 3rd. ప్రతి సంవత్సరం August 3rd వరల్డ్ సాంస్క్రిట్ డే. అండ్ సంస్కృత పత్రిక ఏది అంటే సుధర్మ అనే పత్రిక. ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే 1970లో స్టార్ట్ చేయబడింది. మైసూర్ కేంద్రంగా ఇది వర్క్ చేస్తుంది. అలాగే ఇప్పటికీ కూడా మన ఏన్షియంట్ సాంస్క్రిట్ ఎసెంట్ ఏదైతే ఉంటుందో సో అదే భాషలో ఆ సాంస్క్రిట్ని ఇప్పటికీ కూడా షిమోగా డిస్ట్రిక్ట్, కర్ణాటకలోని షిమోగా డిస్ట్రిక్ట్లోని పలు ప్రాంతాల్లో అంటే పలు విలేజెస్లో కూడా ఇప్పటికీ ఆ లాంగ్వేజ్ని అలానే మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు అలాగే మాట్లాడుతున్నారు కూడా. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్గా చెప్పొచ్చు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం సుధర్మ కర్ణాటకకు సంబంధించిన పత్రిక. దీని యొక్క ప్రత్యేకత ప్రపంచంలోనే వన్ అండ్ ఓన్లీ సాంస్క్రిట్ పేపర్. దీనికి ఎడిటర్గా పనిచేసిన కేవి సంపత్ గారు ఇటీవల మనకి హార్ట్ అటాక్ కారణంగా మరణించారు. అండ్ వరల్డ్ సాంస్క్రిట్ డే అనేది ఎప్పుడు అంటే August 3rd. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి IFUNA అనేది న్యూస్లో ఉంది. ఇది ఒక సంస్థ, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ అనేది IFUNA యొక్క అబ్రివేషన్.
అయితే ఇది న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇటీవల దీనికి నూతన చైర్మన్గా అపాయింట్ అయిన వ్యక్తి శంభునాథన్ శ్రీనివాస్తవ్. సో శంభునాథన్ శ్రీవాస్తవ్ ఈసారి చైర్మన్గా అపాయింట్ అయ్యారు మనకి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీకి. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 1953 1953లో ఏర్పడింది ఢిల్లీ కేంద్రంగా. సో నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీకి ప్రెసిడెంట్గా ఉన్నది ఎవరు అంటే బిజోయ్ చక్రబోర్తి. సో బిజోయ్ చక్రబోర్తి ప్రస్తుతం దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ప్రస్తుతం చైర్మన్గా ఎన్నికైంది ఎవరు అంటే శంభునాథ్ శ్రీవాస్తవ ప్రస్తుతం చైర్మన్గా ఎన్నికయ్యారు. ఇది వరకు మనకి ఈ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీకి చైర్మన్గా వర్క్ చేసింది ఎవరు అంటే ఫార్మర్ మేఘాలయ చీఫ్ మినిస్టర్, ఒకప్పుడు మేఘాలయ చీఫ్ మినిస్టర్గా వర్క్ చేసిన ముకుల్ సాంగ్మా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముకుల్ సాంగ్మాని రీప్లేస్ చేసింది ఎవరు అంటే మనకి శంభునాథ్ శ్రీవాస్తవ్. అంటే ఇండియన్ ఫెడరేషన్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీకి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నది లేదా అపాయింట్ అయింది శంభునాథ్ శ్రీనివాస్తవ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్గా ఉన్నది బిజోయ్ చక్రబోర్తి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1953లో ఎస్టాబ్లిష్ చేయబడింది. సో అయితే మనకి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ చెప్పుకున్నాం. అలాగే శ్రీవాస్తవ్ న్యూస్లో ఉన్నారు కాబట్టి ఆయన గురించి కూడా చూడాలి. సో శ్రీవాస్తవ్ అనే ఆయన అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా వర్క్ చేశారు, అలహాబాద్ హైకోర్టులో. అలాగే ఛత్తీస్గఢ్ లోకయుక్త కిందగా కూడా వర్క్ చేశారు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఈరోజు మనకి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీకి మనకి నూతన చైర్మన్గా అపాయింట్ అయ్యారు కాబట్టి ఇంపార్టెంట్గానే చెప్పొచ్చు. సో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బిజోయ్ చక్రబోర్తి ప్రెసిడెంట్, అండ్ నెక్స్ట్ శ్రీవాస్తవ్ ఏమో చైర్మన్, అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇండియాలో అని చెప్పొచ్చు. అంటే యునైటెడ్ నేషన్స్ యొక్క ఇండిపెండెంట్ బాడీగా భారతదేశంలో వర్క్ చేస్తున్న ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ చాలా కార్యక్రమాల్ని అమలు పరుస్తుంది. దీనికి భారతదేశంలో చాలా మంది ప్రముఖులు ప్రెసిడెంట్గా ఇదివరకే పనిచేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్గా విజయలక్ష్మి పండిట్ గారిని చెప్పొచ్చు. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా వ్యవహరించిన విజయలక్ష్మి పండిట్ గారు దీనికి కూడా ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. అలాంటి ఈ బాడీకి నూతన చైర్మన్గా ఎన్నికైంది శంభునాథన్ శ్రీవాస్తవ్. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డిజిటల్ ఇండియా అభియాన్ ఈజ్ ఇన్ న్యూస్. సో డిజిటల్ ఇండియా అభియాన్ అనేది మనకి న్యూస్లో ఉంది. దీనికి కారణం ఏంటంటే 2015లో ఈ డిజిటల్ ఇండియా అభియాన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో ఇది 6th ఇయర్. సో 6 years అవుతుంది ఇప్పటికి డిజిటల్ ఇండియా అభియాన్ అనేది లాంచ్ చేసి. ఎందుకంటే భారతదేశాన్ని డిజిటల్ వైపుగా లేదా టెక్నాలజీ వైపుగా డెవలప్ చేయడం కోసం టార్గెట్ చేసి ఇది స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. దీంట్లో భాగంగా mygovernment.in కానీ, డిజిటల్ లాకర్ కానీ, లేకపోతే ఈ గవర్నెన్స్ లాంటి ప్రోగ్రామ్స్ కానీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి దీంట్లో స్టార్ట్ అయ్యాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా కోవిడ్ టైంలో పాపులర్ అయిన యాప్గా మనం ఆరోగ్య సేతు యాప్ని చెప్పొచ్చు. సో ఎక్కువ మంది కోవిడ్ ఎవరైతే మనకి కాంటాక్ట్లోకి వచ్చారో, కోవిడ్కి రిలేటెడ్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళని ట్రేస్ చేయడానికి అతిపెద్ద యాప్గా మనకి ఆరోగ్య సేతు అనేది నిర్మించబడింది. తర్వాత వ్యాక్సిన్కి సంబంధించి కోవిన్ అనే ఒక యాప్ని కూడా డెవలప్ చేశారు. ఈ రెండు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయని చెప్పొచ్చు. సో మనకి ఇండియా అనేది డిజిటల్ టెక్నాలజీ వైపు డెవలప్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్గా డిజిటల్ ఇండియా అభియాన్ క్యాంపెయిన్ అనేది చెప్పొచ్చు. ఇది 2015లో లాంచ్ అయ్యింది. అలాగే ఇప్పుడే మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం గ్లోబల్ సెక్యూరిటీ ఇండెక్స్ అని చెప్పేసి, గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్. సో గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ కూడా దీని రిలేటెడే, టెక్నాలజీ రిలేటెడే వస్తుంది కాబట్టి సో డిజిటల్ ఇండియా స్టార్ట్ అయ్యి 2015 నుంచి స్టార్ట్ అయ్యి 6 years అవుతుంది. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అంటే 10th ఉంది. అలాగే ప్రతి దాంట్లో కూడా ఇండియా డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ డ్రోన్ టెక్నాలజీ ఈ రోజే బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్లో మన ఇండిజీనియస్ టెక్నాలజీతో గ్రీన్ రోబోటిక్స్ కంపెనీ ఇంద్రజాల్ అనే డ్రోన్ సిస్టమ్ ని కూడా డెవలప్ చేసింది. సో జనరల్ గా సుకోయ్ లాంటి యుద్ధ విమానాలను కానీ, రాఫెల్ లాంటి వాటిని కానీ ఇండియా ఎక్కువగా వేరే కంట్రీస్ మీద ఆధారపడి తీసుకోవాల్సి వచ్చింది. అలాంటిది మనకి డిఆర్డిఓ, ఇస్రో లాంటి వాటిని యూజ్ చేసుకుని అలాంటి వాటి సహాయంతో ఇండియాలోనే మనం ఇంపార్టెంట్ మిసైల్స్ ని తయారు చేయడం, ఇంపార్టెంట్ వెపన్స్ ని తయారు చేయడం కూడా స్టార్ట్ చేసాం. సో ఇవన్నీ కూడా అటు సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఎకనామీ పరంగా కావచ్చు, జాగ్రఫికల్ పరంగా కావచ్చు 2015లో స్టార్ట్ చేసిన ఈ డిజిటల్ ఇండియా అభియాన్ సో ఇప్పుడు ఒక మంచి ప్రోగ్రెస్ ఇచ్చింది అని చెప్పేసి డేటా చెప్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిజిటల్ ఇండియా అభియాన్ విచ్ ఈ స్టార్టెడ్ ఇన్
2015. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020. ఇటీవల గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020 అనేది రిలీజ్ అయింది. సో దీంట్లో టాప్ కంట్రీగా నిలిచింది ఏది అంటే యుఎస్ఏ. సో సెకండ్ కంట్రీగా నిలిచింది ఏది అంటే సౌదీ అరేబియా అండ్ యూకే. సో యూకే సౌదీ అరేబియా కలిసి సెకండ్ ప్లేస్లో నిలిచాయి అండ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఏది అంటే యుఎస్ఏ. అలాగే గత ఇండెక్స్తో కంపేర్ చేసుకుంటే భారతదేశం అనేది 37 ప్లేసెస్లో డెవలప్ అనేది చూపించింది అండ్ దట్ టు 10th ర్యాంక్ని సొంతం చేసుకుంది. ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 10th అండ్ ఈ ఇండెక్స్లో ఈ సూచికలో యుఎస్ఏ యొక్క ర్యాంక్ ఫస్ట్ అండ్ సౌదీ అరేబియా యూకే యొక్క ర్యాంక్ వచ్చేసి మనకి సెకండ్గా ఉంది. అలాగే థర్డ్ వచ్చిన కంట్రీ ఏది అంటే ఎస్తోనియా. సో ఎస్తోనియా కంట్రీ వచ్చేసి మనకి థర్డ్ కంట్రీగా నిలవడం జరిగింది ఈ ఇండెక్స్లో. ఈ ఇండెక్స్ని మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ ఏదైతే ఉందో సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ అనేది అండ్ దట్ టు యునైటెడ్ నేషన్ ఏజెన్సీ అయిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, యునైటెడ్ నేషన్ ఏజెన్సీ అయిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ ఈ రెండు కలిసి సంయుక్తంగా ఒక డేటాని కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ ర్యాంక్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈ ఇండెక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇండియాకి సంబంధించిన ఒక ప్రముఖ క్యాంపెయిన్ గురించి కూడా మాట్లాడాలి, డిజిటల్ ఇండియా. సో డిజిటల్ ఇండియా అనేది స్థాపించి 6 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే 2015లో డిజిటల్ ఇండియా అనే క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. దాని ఫలితం దాని డెవలప్మెంట్ అనేది ఇండియా యొక్క డెవలప్మెంట్ మనకి ఈ ఇండెక్స్లో కనిపిస్తుంది. సో ఇండియా సెక్యూర్డ్ టాప్ 10th ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సూచికలో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 10th గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ టాప్ కంట్రీ ఏది అంటే యుఎస్ఏ అండ్ సెకండ్ కంట్రీగా ఉన్నది యూకే అండ్ సౌదీ అరేబియా అండ్ థర్డ్ కంట్రీని సెక్యూర్ చేసుకున్నది ఏది అంటే ఎస్తోనియా. సో అవి ఏమి ఇచ్చాయి, ఏ సంస్థలు కలిసి ఇచ్చాయంటే మనకి అలాగే యుఎన్ ఏజెన్సీ అయిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐటీసీ ఈ రెండు సంయుక్తంగా ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అంటే గత కొన్ని సంవత్సరాల రిపోర్ట్ని చూసుకుంటే కనుక భారతదేశం అనేది డెవలప్మెంట్ సాధించింది ఈ సూచికలో అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూద్దాం. యుఎన్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ టూరిజం. సో యుఎన్ ఇటీవల ఇంటర్నేషనల్ టూరిజం మీద ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఈ రిపోర్ట్ ఏంటంటే UNWTO యునైటెడ్ నేషన్స్ యొక్క వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అది అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ నేషన్స్ యొక్క ఇంకొక సంస్థ అయిన యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఈ రెండు సంయుక్తంగా ఇటీవల దేని మీద మనకి రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది అంటే టూరిజం మీద రిపోర్ట్ని ఇచ్చాయి. ఏమని చెప్పాయంటే కోవిడ్ కారణంగా పాండమిక్ కారణంగా ప్రపంచంలోని చాలా కంట్రీస్ టూరిజం విషయంలో దెబ్బతిన్నాయి. అలాగే సో దీని యొక్క నష్టం ఎంతవరకు అంచనా వేసింది అంటే మోర్ దెన్ $4 trillion వరకు దీన్ని నష్టంగా అంచనా వేయడం జరిగింది. అదే కాకుండా 2021 ఈ సంవత్సరంలో గ్లోబల్ టూరిజం అనేది 65% to 75% దాకా నష్టపోవచ్చు అని చెప్పేసి ఒక వాల్యూని కూడా ఇది ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇటీవల దానికి సంబంధించి న్యూస్లో ఉంది. అయితే ఈ మొత్తంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యుఎన్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ టూరిజం అనేది ఎవరు సంయుక్తంగా కలిసి ఇచ్చారు అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యుఎన్ యొక్క వరల్డ్ టూర్ ఆర్గనైజేషన్ రెండు కలిపి సంయుక్తంగా ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ఏదైతే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్పెయిన్ లోని మాడ్రిడ్ ప్రాంతంలో ఉంది. దీనిని 1975లో ఏర్పరిచారు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూర్ ఆర్గనైజేషన్ ని. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మాడ్రిడ్ ఇన్ స్పెయిన్ లో ఉంది, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. అలాగే ఇక్కడ టూరిజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వరల్డ్ టూరిజం డేని కూడా గుర్తుపెట్టుకోండి. వరల్డ్ టూరిజం డే అనేది 27th September. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టూరిజం. సో మనం ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్గా యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన కొన్ని ఏజెన్సీస్ రిపోర్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యుఎన్ యొక్క సంబంధిత ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది UNCTADతో కలిసి మనకి ఇచ్చిన రిపోర్టు టూరిజం మీద ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యుఎన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు కరెంట్ అఫైర్స్లో యుఎన్కి సంబంధించిన 2 విషయాలు కరెంట్ అఫైర్లో ఉన్నాయి. ఒకటి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీస్. సో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్
ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ యొక్క చైర్మన్ గా శ్రీవాస్తవ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. దానివల్ల యుఎన్ ఇండైరెక్ట్ గా న్యూస్ లో ఉంది. అలాగే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూర్ ఆర్గనైజేషన్ వల్ల కూడా మనకి యుఎన్ అనేది ఇండైరెక్ట్ గా ఈ రోజు కరెంట్ అఫైర్స్ లోకి రావడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ టూరిజం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో సో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. సో స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేది ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అంటే వెస్ట్ బెంగాల్. సో దీని గురించి డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. సో వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అనేది ఎప్పుడు అంటే మనకి July 2nd. సో దీనికి సంబంధించిన న్యూస్ ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. పుల్జర్ ప్రైజ్ లో ఇంటర్నేషనల్ రిపోర్ట్ విభాగంలో మేఘనా రాజ్ గోపాలన్ కి ప్రైజ్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సురేష్ రైనాకి సంబంధించిన ఆటోబయోగ్రఫీ కావచ్చు, ద ధోని టచ్ అనే బుక్ కావచ్చు, సో దాన్ని రాసిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ యూఎఫ్ఓ డే. సో వరల్డ్ యూఎఫ్ఓ డే కూడా మనకి July 2nd అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో దాని తర్వాత వచ్చేటప్పటికి పాలసీ మేకర్స్ జర్నల్ ఫ్రమ్ ద న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్ డీసీ. పాలసీ మేకర్స్ ఫ్రమ్ ద న్యూ ఢిల్లీ టు వాషింగ్టన్ డీసీ అనే బుక్ ని భారతదేశంలోనే ప్రముఖ ఆర్థికవేత్త ఎకనామిస్ట్ అయిన కౌశిక్ బసు గారు రాశారు. సో ఆ బుక్ గురించి డిస్కస్ చేసాం. దాని తర్వాత నేషనల్ చార్టెడ్ అకౌంట్స్ డే. సో నేషనల్ చార్టెడ్ అకౌంట్స్ డే అనేది July 1st రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇంద్రజాల్ అనేది గ్రీన్ రోబోటిక్ సంస్థ ఇండిజినియస్ గా డెవలప్ చేసిన డ్రోన్ సిస్టమ్ గురించి. సో నెక్స్ట్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 66th ఫౌండేషన్ డే గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, సెలబ్రేట్ చేసుకున్నారు July 1st అని చెప్పేసి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది అని, దాన్ని ఇదివరకు ఇంపీరియల్ బ్యాంక్ అనేవాళ్ళు 1955లో ఆ ఇంపీరియల్ బ్యాంక్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేశారని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ కేవి సంపత్ కుమార్ పాస్డ్ అవే. ప్రపంచంలోని అండ్ భారతదేశంలోని వన్ అండ్ ఓన్లీ సాంస్క్రిట్ పత్రికకి ఎడిటర్ గా పనిచేసిన కర్ణాటకకి సంబంధించిన కేవి సంపత్ కుమార్ ఇటీవల హార్ట్ అటాక్ తో మరణించారు. ఆయన గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ. 1953లో స్థాపించబడిందని, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇటీవల దీనికి చైర్మన్ గా అలహాబాద్ హైకోర్టులో జడ్జ్ గా వర్క్ చేసిన వ్యక్తి ఫార్మర్ ఛత్తీస్గఢ్ లోకయుక్త అయిన శ్రీవాస్తవ్ గారు అపాయింట్ అవడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిజిటల్ ఇండియా అభియాన్ అనేది 2015లో ఎస్టాబ్లిష్ చేయబడింది అండ్ స్టార్ట్ చేయబడింది. అది 6 years ఈ సంవత్సరంతో కంప్లీట్ చేసుకుంది. దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ 2020 ఇండెక్స్ ని ఇటీవల ప్రచురించడం జరిగింది. దీంట్లో టాప్ కంట్రీగా USA, టాప్ 10th కంట్రీగా ఇండియా, సెకండ్ కంట్రీగా UK సౌదీ అరేబియా, థర్డ్ కంట్రీగా ఎస్తోనియా కంట్రీస్ ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ UN రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ టూరిజం. యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఒకటి, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ రెండూ కలిసి సంయుక్తంగా ఈ రిపోర్ట్ ఇచ్చాయి. సో ప్రపంచవ్యాప్తంగా కంట్రీస్ అన్ని కూడా టూరిజం మీద $4 trillion, $4 trillion నష్టపోయాయి. అంత విలువైన ఏమంటారు ఎకనామిక్ సిస్టమ్ ని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి వరల్డ్ టూరిజం డే గురించి కూడా మనం చెప్పుకున్నాం. September 27th అనేది వరల్డ్ టూరిజం డే అని చెప్పేసి. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.